హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము జేసీఆర్ టెస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. జేసీఆర్ టెస్ట్ అనే టాపిక్ అనేది మనము డిస్కస్ చేద్దాం. సో ఇది టెస్ట్ అండ్ మెజర్మెంట్లో ఒక టాపిక్. సో ప్రీవియస్లో మనము కూపర్ 12 minutes వాక్ టెస్ట్ అండ్ రన్ టెస్ట్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళ డిస్క్రిప్షన్లో వెళ్ళి సో అక్కడ చూడొచ్చు, లేదా మన ఛానల్ విజిట్ చేస్తే కూడా అక్కడ కనిపిస్తుంది. సో టుడే విల్ డిస్కస్ లైక్ జేసీఆర్ టెస్ట్. సో వ్యాయామ ఉపాధ్యాయుల్లో జేసీఆర్ టెస్ట్ అనేది ఒక టాపిక్ ఉంది. సో ఇక్కడ చూడండి, జేసీఆర్ టెస్ట్ అంటే ఇక్కడ చూడండి, జోసెఫ్ కార్టర్ రొనాల్డ్స్ టెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా శారీరక శక్తిని మరియు సామర్థ్యాలను అంచనా వేయడానికి ఒక ప్రత్యేకమైన పరీక్ష అండి ఇది. సో శరీర శక్తిని మరియు సామర్థ్యాలను అంచనా వేయడానికి ఒక ప్రత్యేకమైన పరీక్షని మనము గుర్తుంచుకోవాలి. సో ఈ టెస్ట్ ద్వారా ముఖ్యంగా విద్యార్థులు, క్రీడాకారులు మరియు ఇతర శారీరక శిక్షణలో ఉన్నవారికి ఈ యొక్క టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా విద్యార్థులకు మరియు క్రీడాకారులకు మరియు ఇతర శారీరక శిక్షణ ఎవరైతే కలిగి ఉంటారో సో వారికి ఈ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జేసీఆర్ టెస్ట్లో ముఖ్యమైన లక్షణాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, శారీరక సామర్థ్యాలు కొలిచేందుకు. సెకండ్ వన్ వచ్చేసి సరళమైన పరీక్ష అనేది ఒకటి ఉంది. థర్డ్ వన్ వచ్చేసి శారీరక అభివృద్ధికి అవసరమైన మార్గదర్శనం అనేది 3 పాయింట్లు అనేది ఉన్నాయి మనకి లక్షణాల్లోన. సో ఫస్ట్ వన్ చూస్తున్నట్లయితే చూడండి, శారీరక సామర్థ్యాన్ని కొలిచేందుకు ఇక్కడ ఈ లక్షణం దేనికి ఉపయోగపడుతుందంటే శారీరక దృఢత్వము, చురుకుదనము మరియు సర్దుబాటు సామర్థ్యము మరియు శక్తి లాంటి అంశాలను ఇది కొలుస్తుందండి. శారీరక సామర్థ్యాన్ని కొలిచేందుకు ఏవేవి కొలుస్తాయంటే శారీరక దృఢత్వము మరియు చురుకుదనము, సర్దుబాటు సామర్థ్యము మరియు శక్తి లాంటి అంశాలను కొలవగలము. నెక్స్ట్ సరళమైన పరీక్షలో ఏం కొలవగలం అంటే ఈ టెస్ట్ నిర్వహించడం చాలా సులభం అండి. సో ఓకే, సరళమైన పరీక్షలో మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ కండక్ట్ చేయాలంటే చాలా సులభం మరియు శిక్షణలకు ఆధ్వర్యంలో నిర్వహించవచ్చు. ఓకే, ఇది ఎవరైతే శిక్షణలో ఉంటారో సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇది మనము నిర్వహించవచ్చు. థర్డ్ వన్ చూస్తున్నట్లయితే శారీరక అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకం ఏమంటే ఈ టెస్ట్ ద్వారా వ్యక్తుల శారీరక సామర్థ్యాలు ఏమిటో మరియు ఎటువంటి మెరుగుదల అవసరమవుతుందో తెలుసుకోవచ్చు. ఓకే, సో వ్యక్తి యొక్క శారీరక సామర్థ్యాలు మరియు ఎటువంటి మెరుగుదల అవసరమవుతాయో మనం తెలుసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా ఇక్కడ పైన మనం డిస్కస్ చేసుకున్న వాటిలో అయితే ముఖ్యంగా ఈ టెస్ట్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే శారీరక శక్తి మరియు సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది ఒక ప్రత్యేకమైన పరీక్ష, అంటే ప్రత్యేకమైన టెస్ట్ అనేది జేసీఆర్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టెస్ట్ ముఖ్యంగా విద్యార్థులు మరియు క్రీడాకారులు ఇతర శారీరక శిక్షణలో మనము ఎవరైతే ఉపయోగపడతాయో వాళ్ళందరికీ ఇది అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, శారీరక దృఢత్వము, చురుకుదనము మరియు సర్దుబాటు సామర్థ్యాలను కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ మూడోట్ల గురించి ఏమంటే శారీరక దృఢత్వము మరియు చురుకుదనము, సర్దుబాటు సామర్థ్యము, ఈ యొక్క ఫిట్నెస్ని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సో ఇక్కడ మిస్ అయినాం ఏదంటే జేసీఆర్ టెస్ట్లో ఉండే అంశాలండి. సో ఎన్ని అంశాలు ఉన్నాయంటే మనకి ఇక్కడ 50 యార్డుల పరుగు అంటే 50 yards డాష్ అనేది ఒకటి ఉంది. సో ఇది వేరే దగ్గర కూడా వస్తుంది మనకు. సో కాబట్టి ఇక్కడే మనం క్లియర్గా అయితే నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండింగ్ బ్రాడ్ జంప్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి 50 yards డాష్, సెకండ్ వన్ వచ్చేసి స్టాండింగ్ బ్రాడ్ జంప్, థర్డ్ వన్ వచ్చేసి పుష్అప్స్, దీన్నే చిన్నప్స్ కూడా అంటాం మనము, ఫోర్త్ వన్ వచ్చేసి సెటిల్ రన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ టెస్ట్. సో ఈ టెస్ట్ల ఆధారంగా నిర్వహించేదే జేసీఆర్ టెస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే. సో ఇక్కడ 50 yards పరుగు అనేది ఏ
ఇవి మనం అంచనా వేయచ్చు అంటే ఇక్కడ చూడండి, స్పీడు మరియు చురుకుదనాన్ని అంచనా వేయడానికి ఈ 50 యాడ్స్ టెస్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఎలా అంటే ఒకసారి చూడండి, పరిగెత్తే సమయంలో తీసుకున్న సమయాన్ని నోట్ చేస్తారు. మనం ఎప్పుడైతే పరిగెడతామో ఆ సమయాన్ని నోట్ చేస్తారన్నమాట. ఈ 50 యాడ్స్ డాష్ మనం ఎప్పుడైతే చేరగలిగామో అక్కడ మనం చేరిన టైం అనేది వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండింగ్ బ్రాడ్ జంప్. ఓకే, సో ఇక్కడ బిట్టు మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే 50 యార్డ్స్ పరుగు టెస్ట్ కండక్ట్ చేయడం వలన మానవ శరీరంలో ఏది డెవలప్ అవుతుంది అంటారు. సో ఇక్కడ చిన్నగా మనకి ఇక్కడ చిన్న లాజిక్ చూస్తున్నట్లయితే స్పీడ్ మరియు చురుకుదనం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 50 యార్డ్స్ అంటే ఏమి, మనకి ఎక్కువ దూరం అనేది ఉండదు, అంటే దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ మనం ఎలా పరిగెడతాం అంటే చాలా వేగంగా పరిగెడతాం. ఓకే, అంటే స్పీడ్గా పరిగెడతాం. సో అక్కడ పరిగెత్తిన తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ స్టాండింగ్ బ్రాడ్ జంప్. సో ఇక్కడ స్టాండింగ్ బ్రాడ్ జంప్ ద్వారా మన లెగ్స్ యొక్క స్ట్రెంగ్త్ మరియు సమన్వయాన్ని కొలిచేందుకు ఉపయోగపడుతుంది. కాళ్ళ బలము మరియు సమన్వయాన్ని కొలిచేందుకు ఉపయోగపడుతుంది. ఓకే, నేల మీద నుంచి ఎంత దూరంలో జంప్ చేయగలిగారో కొలుస్తారన్నమాట. ఒక స్టాండింగ్ బ్రాడ్ జంప్. మనకి లాంగ్ జంప్ ఏం చేస్తాం, మనం పరిగెత్తుకుంటూ రన్వే నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి దూకుతాం. సో ఇక్కడ అలా కాదు, స్టాండింగ్ అంటే ఉన్న కాడ నుంచి మనం జంప్ చేసి ఎంతైతే జంప్ చేస్తామో ఆ యొక్క మెజర్మెంట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పుష్అప్స్. సో ఇక్కడ పుష్అప్స్ ద్వారా భుజాల, చేతులు మరియు ఛాతీ బలంను కొలుస్తారు. ఓకే, సో ఇక్కడ భుజాలు మరియు చేతులు అండ్ ఛాతీ బలంను కొలిచేందుకు ఈ యొక్క టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. ఏది, పుష్అప్స్. సో ఖచ్చితమైన పద్ధతిలో ఎంత ఎక్కువ పుష్అప్స్ చేయగలిగారో గణిస్తారు. ఓకే, సో వాళ్ళు ఒక టైం అనేది మెన్షన్ పెడతారు. ఆ టైం లోపల మనం ఎన్ని పుష్అప్స్ అయితే తీస్తామో గరిష్టంగా ఆ మొత్తాన్ని కౌంట్ చేస్తారు. సో దీని ద్వారా మనకి ఏం డెవలప్ అవుతుందంటే షోల్డర్ స్ట్రెంత్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనకి భుజాల బలం ఉంటే షార్ట్ పుట్ కానీ థ్రోయింగ్ ఈవెంట్స్ కానీ సో బాగా క్రీడాకారుడు అనేది ఉపయోగపడతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెటిల్ రన్ అని. సో సెటిల్ రన్ ఇక్కడ చూడండి, వేగము, చురుకుదనము మరియు ప్రతిస్పందన సామర్థ్యాన్ని కొలిచేందుకు ఈ యొక్క టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న దూరాల్లో పరిగెత్తడం మరియు వస్తువులను తీసుకురావడం వంటివి ఇందులో ఉంటాయి. ఓకే, సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది యొక్క టెస్ట్ పేరు అండ్ అందులో ఏం డెవలప్ అవుతుంది. ఓకే, అందులో ఏం డెవలప్ అవుతుంది మరియు ఈ స్కిల్స్ ఉన్నాయా లేదా, విద్యార్థులు ఈ స్కిల్స్ ఉన్నాయో లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క జేసీఆర్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అనేది శరీర సర్దుబాటు మరియు సామర్థ్యాన్ని కొలవడానికి ఈ యొక్క టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఏది, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్. ఇది సాధారణంగా సిట్ అండ్ రీచ్ టెస్ట్ ద్వారా కొలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జేసీఆర్ టెస్ట్లో ప్రాముఖ్యత, వ్యక్తిగత మెరుగుదల. అంటే ప్రతి వ్యక్తి యొక్క శారీరక సామర్థ్యాన్ని తెలిసి వాటి ఆధారంగా శిక్షణను సరిచేయవచ్చు. సో వాళ్ళు దేంట్లో అయితే పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తారో ఆ క్రీడాకారుడు దేనికి సరిపోతాడు అనేది మనము ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శారీరక ఆరోగ్యము పరిశీలన. ఇది ఏమంటే టెస్ట్ ద్వారా శారీరక దృఢత్వము మరియు స్పష్టత పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రీడాకారుల ఎంపిక. క్రీడాకారులు పాల్గొనదలిచిన వారికి ఈ టెస్టు ఉపయోగపడుతుంది. సో ఇదంతా ఇంకా కింద మనకి అనవసరం. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 50 యార్డ్స్ పరుగు, తర్వాత స్టాండింగ్ బ్రాడ్ జంప్, పుష్అప్స్ అండ్ షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్. అలాగే ఇక్కడ కూడా ఇంట్రొడక్షన్ పార్ట్లో కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఏవైతే నేను హైలైట్ చేశానో ఆ పాయింట్ అనేది కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్లో మనకి బిట్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే. సో మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా
షేర్ చేయండి. సో మనం డిఎస్సి సిలబస్ ఆధారంగా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లాట్స్.